అనుదిన దైవ ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ ఈ లోకంలో తన కొరకు మనమంతా పరిశుద్ధంగా జీవించేలా మనల్ని అనుక్షణము కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్న మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక నుండి మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారతి మధుకర్ గారు అందిస్తున్న దైవ ధ్యానాలను నిన్నటి నుండి మనం వింటున్నాం. ఈరోజు 2వ అధ్యాయంలోని లివింగ్ బిఫోర్ ద వరల్డ్, లోకమందు జీవించడం అనే ప్రధాన అంశంపై వారి ద్వారా సందేశాన్ని విందాం. సందేశాన్ని ఆవిష్కరించే గీతం మీకోసం ముందుగా. జీవించెద ఆతురముగనే అయోదిన
ప్రభునామంలో సంఘ సభ్యులందరికీ నా నిండు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాల ధ్యానంగా పేతురు రాసే మొదటి పత్రిక మనం 2వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ప్రపంచమందు జీవించడం, లివింగ్ బిఫోర్ ద వరల్డ్. మనం ఈ వరల్డ్లో ఎలా జీవించాలి, ప్రపంచంలో ఎలా జీవించాలి అనేది మనం ఈ 2వ అధ్యాయంలో ధ్యానించుకుందాం. పేతురు చక్కగా రాశాడు. పేతురు మనకి అనుక్షణము మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఎంత మంచి జీవించినా కూడా పేతురు ఏమంటున్నంటే, నేను అనుక్షణం మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నా పని అదే, నేను ఈ లోకంలో దేవుడు పంపిందే నాకు సువార్త ప్రకటించడానికి. కాబట్టి నేను మీకు అనుక్షణం జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మిస్తేనే కానీ మనము కొత్త వరల్డ్లోకి వెళ్ళలేము అనేది చెప్తున్నాయి. ఈ లోకపరంగా చూస్తే ఎన్నో దుష్టత్వం ఉన్నాయి, ఎన్నో మాలినం, ఎన్నో అసూయలు ఉన్నాయి, సమస్త దూషణ మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి అనేది మనకి దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు పేతురు ద్వారా. ఇంకా చూసినట్టే మనుషుల చేత విసర్జింపబడినను మనము దేవుని చేత విసరించబడము, దేవుని చేత ఏర్పరచబడుతున్నాము. దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనుషులు మనం ఎంత చీకొట్టిన, మనుషులు మనం వెలువేసినా కూడా మనము వాళ్ళను లెక్క చేయకుండా దేవుని యందు ముందు సాగాలి. పీటర్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నోసార్లు ఆయనను జైల్లో వేశారు, ఎన్నోసార్లు ఆయనను కష్టపెట్టారు, హింసలు పెట్టారు ఆయనను. కానీ ఆయన భయపడకుండా దేవుని యందు చూసి దేవునికి నిలకడగా ఉన్నాడు. ఈ వరల్డ్కి భయపడలేదు, ఈ లోకానికి భయపడలేదు, ఆయన దేవునికి మాత్రమే భయపడ్డాడు. అందుకే మనల్ని కూడా అలాగే జీవించాలి అనేది పేతురు మనకు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నేను ముఖ్యంగా ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాతిని అని చెప్తున్నాడు అన్నమాట. స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ ఏ మాత్రమును సిగ్గుపడడు అనేసి మనకి వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట లేఖనందు రాయబడి ఉన్నది, విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరైతే విశ్వసించరో వాళ్ళు ఇల్లు కట్టు వారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డు బండను ఆయను అని మనకు చెప్తున్నారు అన్నమాట. ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులు అనేసి మనతోని ఇచ్చిస్తున్నాడు అనమాట. అందరికి చెప్తున్నాడు అనమాట. ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాన్ని మనను మొత్తానికి విడిచిపెట్టమని అంటున్నాడు అనమాట. ఏదనంటే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోనూ, దుర్మార్గులు ఏ విషయంలోనూ దూషిస్తారో అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు వాళ్ళని బ్లెస్ చేస్తూ, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ, అవి లెక్క చేయకుండా, వాళ్ళు ఎంత మాత్రం మనను అవమానించినా కూడా వాళ్ళని లెక్క చేయకుండా మనం వాటిని బట్టి మనం ఏం చేయాలంటే సత్క్రియలను చూసి మనం చేసిన విషయము చెడు పనులు కాకుండా సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శనమును దేవుని మహిమ చుట్టూ వారి మధ్యను మంచి ప్రవక్తన ద్వారా వారే మనం నడుచుకుంటే వాళ్ళు కూడా మారుతారు అనేది మనము నిశ్చయంగా మనము అనుకుంటున్నాం అన్నమాట. ఎలా అనగా మీరిట్లు ఏక ప్రవర్తన కలిగి, యుక్త ప్రవర్తనలు కలిగి అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల జోలికి మనము పోవద్దను దేవుని చిత్తము. స్వతంత్రులయుండు దుష్టత్వంను కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రంను వినియోగపరచు దేవుని దాసులమని లోబడి ఉండుడి. ఎంత ఒక చెంప మీద వేస్తే ఇంకొక చెంప ఏమన్నాడు అనమాట ప్రభు. కాబట్టి తప్పులు చేసినప్పుడు ఎంతో మంది మనల్ని అంటారు, అది వేస్ట్ అనమాట. కానీ తప్పు చేయకుండానే మాటలు అన్న చోట మనము ధన్యులం అన్నమాట. దేవునికి ఎప్పుడు కూడా మనము వారసత్వంగా పొంచడానికి మనము ఏం చూస్తున్నామంటే ధన్యులుగా జీవించాలని మనము చూస్తున్నాం అనమాట. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము ఉండలేదు, ఏసయ్య కపటం ఉండలేదు, ఏ మాట చేత కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. నేను ఎలాగున్నానో, నేను ఎలా జీవించానో ఈ లోకంలో మీరు కూడా అలాగా జీవించాలా అనేది మనకు హెచ్చరిస్తున్నాడు అనమాట. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడే బదులుగా ఆయన దూషించలేదు. ఎన్నోసార్లు మనం చూస్తున్నాము, పరిశీలో కానీ ఎవరైనా కూడా యేసయ్యని ఎన్నోసార్లు దూషించారు, ఎన్నో అవమానపరచారు, లాస్ట్కి సిల్వను కూడా వేశారు అని మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఏం చేస్తున్నామని అంటే అవన్నీ కూడా మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు అనమాట. నీతినియు జీవించినట్లు ఆయన తానే తన శరీరము మన పాపాల నిమిత్తము రాను మీద మోసినాడు.
అంతవరకు కూడా మనం ఆ శ్రమను సహించాలి అనేది మనకు ఈ యొక్క పేతురు ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పితేరి గాని ఎప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు మళ్ళితే, దేవుని యందు ఉంటే, దేవుని యందు ప్రార్థన చేస్తే ఎవరిని లెక్క చేయొద్దు. ఎవరు ఏమన్నా కూడా మనము లెక్క చేయొద్దు. అవమానాలు ఎన్నో వస్తాయి. మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా ఎన్ని అవమానాలు వచ్చాయి. వాళ్ళు పవిత్రంగా జీవించారు, యంగ్స్టర్స్ పవిత్రంగా జీవించారు, ఏ తప్పు చేయలేదు, అయినా కూడా వాళ్ళను అగ్నిగుండంలో వేశారు. దానియేలు ఏ తప్పు చేయలేదు, అందగాడు ఏ తప్పు చేయలేదు, దేవునికి లోబడి ఉన్నాడు, కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆయనను కూడా లయన్స్ డెన్లో వేసినప్పుడు లయన్స్ కూడా ఆయనను ముట్టలేదు. అలాగే మనం కూడా దేవుని యందు ఉంటే మనకే హాని జరగదు, దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతాడు అనేది మనం అనుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది దేవుడు ఏమనంటున్నాడంటే, ఇప్పుడు మనం యోసేపును కూడా చూస్తాం. జోసెఫ్ కథ కూడా మన అందరికీ తెలుసు. యోసెఫ్ ఏం చేశాడు? ఏమి తప్పు చేయలేదు. ఆయన గొర్రెలు కాస్తున్నాడు, ఆయనను కూడా పిట్లో వేశాడు. పిట్ నుంచి ఆయన గవర్నర్ అయ్యాడు. ఆ పిట్ నుంచి గవర్నర్ అయ్యే వరకు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మన అందరికీ తెలుసు. ఆ స్టోరీ చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ మనము వింటున్నాం. కాబట్టి దేవునికి మనము లోబడితే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళకి ఎదురు తిరగకుండా, వాళ్ళకి ఏమనకుండా మౌనంగా ఉండి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి మనం వాళ్ళని బ్లెస్ చేసినప్పుడు మనం ఈ లోక ప్రకారం కాకుండా దేవుని ప్రకారం జీవిస్తామని మనకి ఈ 2వ అధ్యాయం మనకు హెచ్చరిస్తుంది. దేవుని వాక్యాన్ని దీవించుగాక.